ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనమండి. ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మములో కూర్చుని ఉండగా రాజు యొక్క 2 షండులైన బిగ్తాను తెరేషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహస్వేరోషును చంపుటకు ఆలోచించుకొని ఉండిరి. ఆమేన్. యేసు ప్రభువా మీకు స్తుతులు స్తోత్రము తండ్రి. ప్రభా గతించిన రోజులన్నీ మాతో మాట్లాడిన దేవా, అదే రీతిగా ఈ రోజు కూడా తండ్రి మాతో మాట్లాడండి స్వామి. ప్రభా మీ మాట మాకు ప్రభా మా చెవులకు మా హృదయానికి వినిపించకపోతే తండ్రి ప్రభా మాకు తండ్రి శాంతి ఉండదు, సమాధానం ఉండదు ప్రభా, భోగభాగ్యాలు ఉండవు తండ్రి. మీ మాటే మాకు ఆనందము, మీ మాటే మాకు ఐశ్వర్యము, మీ మాటే మాకు ఔషధము తండ్రి. మీ మాటే పరలోక రాజ్యానికి ప్రభా మార్గము. కాబట్టి ప్రభా అటువంటి మాటలను తండ్రి మా అందరికీ మాట్లాడి వినిపించి మీ మాటలను తండ్రి మా హృదయములో నింపి భద్రం చేసి రాకడికి సిద్ధపరచమని వాక్యమయ్యన్న పెండ్లుకు మడగారాణియన్న యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరొక్కసారి మరణ తండ్రి. ఈరోజు మన పాఠం పేరు ఏమిటంటే ద్వారపాలకులు. ఏంటండి? ద్వారపాలకులు. సరే, మనం చదువుకున్న ఈ పాఠంలోనండి 2 ద్వారపాలకులు కనబడుతున్నారు. ఎవరండి? 2 ద్వారపాలకులు. ఒకరి పేరేమో ఏం పేరండి? బిగ్తాను. ఒకరి పేరు బిగ్తాను, రెండో పేరు తెరేషు. ఈ 2 ఎవరు అంటే ద్వారపాలకులు. ఎవరండి? ద్వారపాలకులు. ఇప్పుడు ద్వారపాలకుల యొక్క పని ఏమిటి చెప్పండి? ద్వారపాలకుల యొక్క పని ఏమిటి? ద్వారం దగ్గర నిలబడి ఎవరు వస్తున్నారో ఎవరు వెళుతున్నారో చూడవలసిన బాధ్యత ఎవరిదండి? ద్వారపాలకులది. అవునా కదండి? కాబట్టి రాజుగారు ఈ 2 కూడా ఎక్కడ పెట్టాడంటే గుమ్మం దగ్గర, ద్వారం దగ్గర పెట్టి, బాబు ఎవరు వస్తున్నారో ఎవరు వెళుతున్నారో మీరు చూస్తూ ఉండండి, గమనిస్తూ ఉండండి. చూడటం అంటే ఎలా చూడటం అండి? కొలతో చూడటం కాదండి. ఎవరు ఎలా ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుకుంటున్నారో, ఏమి గుసగుసలాడుతున్నారో, ఎలాంటి వారు వస్తున్నారో, వాళ్ళ రూపురేఖలు ఏమిటి, వారి యొక్క ఎక్కడి నుంచి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించడం అండి వీళ్ళ పని. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే వాచ్మెన్లు, బాడీ గార్డ్స్ అండి. చాలా అంటే ఒక రక్షక భటులు అండి వీళ్ళు. ఎవరో రక్షక భటులు. డబ్బున్న వాళ్ళ ఇంటికాడండి, అంటే డబ్బుండి ఒక అధికారం ఉన్న వాళ్ళకి ఎవరుంటారంటే ఒక పోలీసు వారి యొక్క సెక్యూరిటీ ఉంటుందండి, సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. అంటే వీళ్ళ అనుమతి లేకుండా ఎవరో లోపలికి వెళ్తాకే ఉండదు, బయటికి వెళ్తాకే ఉండదండి. లోపలికి వచ్చిన వెంటనే ఏం తెచ్చారో ప్రతిదిగా చూపించాలి. బ్రహ్మచారి తెలిసే ఉంటది. బయటకి ఎంట్రీ చేశారు కాబట్టి ఆ ఒక కంపెనీకి లోపలికి వెళ్ళినప్పుడు అండి ఏం తెచ్చావో చూపించాలి అండి, బ్యాగులు చూపించాలి. అలాగే వాళ్ళ యొక్క మిషన్ ఉంటుంది, మిషన్ పైనుంచి కింద దాకా పెట్టి చూస్తారు. ఏమైనా ఆయుధాలు తెస్తున్నారా, ఏమని ఏమైనా తెస్తున్నారా, అవన్నీ చూసి అప్పుడు పంపుతారు. వీళ్ళు ఎవరండి? ద్వారపాలకులు. ఎవరండి? ద్వారపాలకుడు. మనము కూడా చెప్పుకునే ఈ యొక్క పాఠం ఏంటంటే ద్వారపాలకులు. ఎవరండి? ద్వారపాలకులు. వీరేమో ఈ బిగ్తాను తెరేషు అనే వీరేమో ఎవరికి ద్వారపాలకులు అంటే తన రాజు అయిన అహస్వేరోషుకు ద్వారపాలకులండి, ద్వారపాలకులు. కాబట్టి ఇక్కడ మనము కూడా మన హృదయానికి ఎవరు అంటే ద్వారపాలకులము. ఎవరండి? ద్వారపాలకులం. ఈ భూ ప్రపంచంలోనండి ఈ సమస్త విశ్వములో కూడా దేవుడికి అతి విలువైన ఒక వస్తువు ఉందండి. ఆ వస్తువు ఏమిటి అంటే మానవుని యొక్క హృదయము. ఏంటండి? మానవుని యొక్క హృదయము. ఈ మానవ యొక్క హృదయం అంటే దేవుడికి చాలా ఇష్టము, చాలా ఇష్టము కూడా, చాలా అవసరము కూడానండి. దేవుణ్ణి కలిగిన హృదయం అండి మనుషులందరికీ మేలు చేస్తుంది, కుటుంబం అంతటికి మేలు చేస్తుంది, సంఘం అంతటికి మేలు చేస్తుంది. ఎందుకంటే తమ హృదయంలో ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడు. అంటే దేవుడికి ఇష్టమైనది ఏమిటి అంటే మనం ఇచ్చే కానుకలు కాదండి, మనం చేసే పరిచర్య కాదండి, మనం చేసే నీతి పనులు కాదండి,
దేవుడికి ఏది ఇష్టమో అంటే మన హృదయం ఇష్టమండి. అందుకే దేవుడు కలగజేసినప్పుడు ఆదాము గారిని హవ్వను కలగజేసి వారి యొక్క శరీరంలో ఒక బంగారాన్ని పెట్టాడు, ఒక వజ్రాన్ని పెట్టాడు. ఏమిటంటే హృదయము. ఈ హృదయంలో ఎవరు ఉండాలని పెట్టుకున్నారండి? దేవుడు ఉండాలి, నేను ఉండాలి. దేవుడు మనిషి యొక్క హృదయంలో, మనిషిలో నేను ఉండాలి అని చెప్పేసి అండి సమస్త మనిషిని అంతటినీ కలగజేసి, హృదయాన్ని కలగజేసి ఆ హృదయం తన కోసం పెట్టుకున్నాడండి. ఇల్లు కట్టుకున్నప్పుడు అండి ప్రత్యేకంగా ఒక హౌస్ కట్టుకుంటారు, ఒక రూమ్ కట్టుకుంటారు ఇంటి యజమానుడు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి పెంట్ హౌస్ అంటారు, గెస్ట్ హౌస్ అంటారు, రకరకాల పేర్లు ఉన్నాయండి. ప్రత్యేకంగా ఒక రూమ్ కట్టుకుంటారు. ఆ రూమ్లోకి ఎవరి పట్ల వెళ్ళిపోతా ఉండదండి. అతనే వెళ్తాడు, తనకి ఇష్టమైన వాటి అక్కడే పెట్టుకుంటాడు. అవన్నీ అక్కడే ఉంటాయి. సేద తీరుతాడు, ఆలోచించుకుంటాడు, అన్నీ ఎక్కడ చేస్తారండి? ఆ రూమ్ లోనే చేస్తాడు. ఇల్లు ఉంది, కానీ ఇంటికైనా ముఖ్యమైనది ఏమిటి అంటే ఆ గది అండి. అలాగే దేవుడికి మనిషి యొక్క హృదయము చాలా అవసరము. దేవుడి యొక్క పనంతా దేవుడు ఎక్కడి నుంచి జరిపించుకుందాం అనుకున్నాడంటే మనిషి యొక్క హృదయంలోకి వెళ్ళి నా పని చేద్దాము అనుకున్నాడు దేవుడు. అదే రీతిగా అవ్వను ఆదాము కూడా పెట్టాడండి, అలాగే సృష్టించాడు కూడా. మనిషి యొక్క దేవుడి యొక్క ఆలోచన ఏంటంటే ఈ భూమి మీద పుట్టబోయే ప్రతి మనిషి కూడా అవ్వలాగా ఆదాములాగే ఉండాలి. ప్రతి ఒక్క మనిషి హృదయము నాకు సింహాసనం అవ్వాలి, నా పానుపు అవ్వాలి, నేను నడిపించుకునే రథం అవ్వాలి. దేవుని యొక్క హృదయము నేను నడిపించుకునే రథం అవ్వాలని కోరుకున్నాడండి ఇక్కడ. అలాగే వినాలండి. కాబట్టి మనము ప్రతి మనిషి కూడా దేవుడు పెట్టిన ఈ హృదయానికి ద్వారపాలకులు. ఎవరండి? ద్వారపాలకులు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన హృదయంలోకి ఏం వెళ్తున్నాయి, మన హృదయంలో నుంచి ఏం వస్తున్నాయి ప్రతిసారి గమనించుకుంటూనే ఉండాలండి. ఏంటండి? గమనించుకుంటూనే ఉండాలి. లేకపోతే ఈ ద్వారపాలకులు గనక కొన్నిపాట్లు పడినా అండి అజాగ్రత్తగా ఉన్నా ఏమైపోద్ది? మన ఇండియా మీదకండి పాకిస్తాన్ వాళ్ళు కొంతమంది వచ్చండి కొంతమందిని కాల్చి చంపేశారండి. ఎందుకు ఇలా జరిగింది అంటే అక్కడ మిలిటరీ వాళ్ళు ఉంటారు కదండి, ఆ మిలిటరీ వాళ్ళు అండి లేకపోవడం చూసి అదును చూసండి వాళ్ళు ఏం చేశారంటే వచ్చేసి బాంబులే లేదండి, వచ్చేసి మనుషుని కాల్చి వెళ్ళిపోయారండి. ఎందుకని? మన బాడీ గార్డ్స్ అనగా మన మిలిటరీ సైన్యం అండి కొంచెం అజాగ్రత్తగా, కొంచెం నిర్లక్ష్యం ఉండడం వల్ల ఏమైందంటే కొంతమంది ప్రాణం కోల్పోయారండి. అలాగే ప్రతి మనిషి కూడా తన హృదయంలోకి ఏమి వెళుతుందో, ఏమి బయటికి వస్తుంది గమనించుకుంటూ లేకపోతే గనక అపవాది ఏం చేస్తుందంటే జాగ్రత్తగా మన హృదయంలోకి దూరేస్తుందండి. ఏం చేస్తుందండి? దూరేస్తుంది. ఇక్కడ ఆదాము గారు అవ్వ గారు ఇద్దరు ఉన్నారు. దేవుడు అన్నారు ఏదో తోట తయారు చేసి అవ్వమ్మ ఆదాము మీరు ఏం చేస్తారంటే ఈ తోటనే కాయండి. ఏంటండి? తోటనే ద్వారపాలకులుగా పెట్టారండి వాళ్ళిద్దరిని. తోటకే ద్వారపాలకులు ఎవరు? సెక్యూరిటీ గార్డ్ ఎవరు అంటే ఆదాము అమ్మాయినండి. ఇక్కడ వాళ్ళండి ఎవ్వరు రాకుండా చూశారండి, మంచిగా చేసుకున్నారు. కానీ తమ హృదయంలోకి మాత్రం ద్వారపాలకులుగా ఫెయిల్ అయిపోయారండి. తోటను చూస్తున్నారు వాళ్ళు, తోటలోకి దొంగలు రాకుండా ఎవడో రాకుండా వాళ్ళు కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. బాగానే ఉందండి. చాలా మంది తల్లిదండ్రులు కూడా, ఇంటి యజమాని కూడా తన కుటుంబం గురించి ఎలా చూస్తారంటే కంటికి రెప్పలా చూస్తాడు అండి. కళ్ళు ఇంకా ప్రతి క్షణము కూడా ఆలోచన ఏంటి, పని ఏమిటి, శ్రమ ఏంటి, అంతా కూడా కుటుంబం కోసమే. కుటుంబాన్ని బాగా నడిపించుకుంటాడండి ఇంటి యజమానుడు. ఇక్కడ ఆదాము అవ్వ కూడా అలాగే నడిపించుకుంటున్నారు. ఏంటి? తన తోటను ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఫలాలు ఫలించేలాగా అన్ని చేస్తున్నారు. దొంగడు రాకుండా, దుష్టుడు అన్ని చూసుకుంటున్నారండి. కానీ వీళ్ళు ఏం చేయలేకపోయారంటే తమ తోటను కాసుకోలేకపోయారు. దేవుడు తనలో పెట్టిన హృదయం అనే తోటనే కాచుకోలేకపోయారండి. అవ్వమ్మ దగ్గర ఎవరు వచ్చేసారండి? దుష్టుడు వచ్చేసాడు. ఎందుకు వచ్చాడంటే అజాగ్రత్తగా ఉంది తల్లి. ఎలాగుందండి? అజాగ్రత్తగా ఉంది. ఇది నిజమా?
అన్నదంతే. ఈ అజాగ్రత్తలోనండి ఏమైపోయింది, ఎవరు మాట్లాడుతున్నారో అని తిరిగి చూసింది. తిరిగి చూస్తే ఎవరున్నారో, సర్పం ఉంది. రోజు మాట్లాడే సర్పమే కదా అనుకుందని. అనుకుని ఏంటి మాట్లాడుతున్నావు అన్నది. మాట కలిసింది. వెంటనే తప్పు, ఈ పండు తింటే మీరు దేవతల వల్ల అయిపోతారని చెప్పిందండి. వెంటనే ఇక్కడ ఏమైందంటే వృధా కాలయాపన చేసింది. ఎవరో అవ్వమ్మ గారండి. అంటే టైం పాస్ చేసింది. ఎవరితోని? సైతాన్తో టైం పాస్ చేసింది. ఎవరైనా సరే ద్వారపాలకులు బయట ఒక చెడ్డ మనిషి వచ్చినప్పుడు ఎక్కడికే బయటకు వెళ్ళిపో అనాలి. వాళ్ళతో పాటు మాట మంతి పెట్టారనుకోండి, ద్వారపాలకులే శత్రు వచ్చాడు, మాట్లాడుతున్నాడు, వాళ్ళతో మాటలు ఉండకూడదండి. ఏం చేయాలండి, వెళ్ళిపోమనాలి. మాట మంతి కలిపారనుకోండి, ఒక్కొక్క మాట మాట్లాడుతూ రాజుగారు ఏ టైంలోకి వెళ్తున్నారు, ఏం తింటారు, ఎక్కడికి వెళ్తారో ఇదంతా కూర్చీలాగుతారు బయట ఉన్న వ్యక్తి అండి. కాబట్టి ఈ అవ్వమ్మ కూడా ఏం చేసిందంటే సైతాన్తోనే టైం పాస్ చేసిందండి, ముచ్చట్లు పెట్టిందండి. ఈ ముచ్చట్లు ఏమైపోయిందంటే చివరికే తమ యొక్క తోటనే నాశనం చేసుకుంటాక అయిపోయిందండి. అలాగే ప్రతి మనిషి కూడానండి మన తోట అయినా దేవుడి తోట అయినా అందరూ వినాలండి ఇలాంటి దేవుడి తోట అయినా దేవుడి మన శరీరంలో పెట్టిన వజ్రమైన గది అయినా తన రథమైన మన హృదయాన్ని కాచుకోవాలండి. మనం కాచుకోలేదా ఏమైపోతుంది చెప్పండి, సైతాన్ వచ్చి మన హృదయాన్ని ఆక్రమించుకుంటాడు. ఏం చేస్తాడో ఆక్రమించుకుంటాడు. ఒక్కసారి ఆక్రమించుకున్నాడా మనిషిని మాత్రం విడిచిపెట్టడండి. విడిచిపెట్టకుండా తన యొక్క మొత్తం అన్ని పనులు కూడా చేయించేసుకుంటాడు. దేవుడేమో నేను కూర్చుని నా పనులు చేయించుకోవాలని ఈ యొక్క గదిని కట్టుకున్నాడు మన హృదయం, మన శరీరంలో. సైతం ఏం చేస్తున్నాడు ఈ రోజులండి, వాడు వెళ్ళిపోతున్నాడు. ఎందుకని? అజాగ్రత్త. ఏమిటండి? అజాగ్రత్త, కునుకుపాటు తరము. అందుకే ప్రభు అన్నారు మెలకుగా ఉండండి. మెలకు అంటే అర్థం ఏంటి? పడుకోకుండా ఉండడం కాదండి, ప్రతి క్షణము మెలకుగా ఉండ అనగా ఎటువంటి మాటలు నా చెవులంతా లోపలికి వెళ్తున్నాయి, ఎటువంటి తిండి నా లోపలికి వెళ్తుంది, ఎటువంటి చూపు నా లోపలికి వెళ్తుంది, ప్రతిదీ కూడా ఎలాగ నా హృదయంలోకి మంచి వెళ్తుందా చెడు వెళ్తుందా, నా చెవిలోంచి మంచి వెళ్తుందా చెడు వెళ్తుందా, నా నోటి మాటల ద్వారా మంచి బయటకు వస్తుందా చెడు బయటకు వస్తుందా, నా పాదాల ద్వారా మంచి దగ్గరికి వెళ్తున్నానా చెడు దగ్గరికి వెళ్తున్నానా, నా చేతుల ద్వారా మంచి చేస్తున్నానా చెడు చేస్తున్నానా, ఇవన్నీ మనం గమనించుకోలేదనుకోండి చిన్న రంధ్రం చాలండి. చిన్న రంధ్రం చాలు సైతానికండి. జస్ట్ అలా కూర్చుంటాక స్థలం ఎత్తే వాడు పడుకుంటాడండి ఏకంగా. సైతానికండి చిన్న స్థలం, అడుగు పెట్టే స్థలం ఇచ్చామా మొత్తం ఆక్రమించేస్తాడు. మనం అజాగ్రత్తగా ఉండకూడదు. అందుకే ప్రభు అంటున్నారండి మెలకుగా ఉండండి. మెలకువ, ప్రతి క్షణం మెలకువ, మాట తీరు మెలకువ, చూపుల మెలకువ, పడే ప్రయాస మెలకువ, చేసే పని మెలకువ. ప్రతి దాంట్లో మనం మెలకువ లేదా ఏమైపోతామంటే మన హృదయాన్ని కోల్పోతామండి. సైతాన్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాడు, వచ్చేసి తన పని చేసుకుంటాడు. బూతులు వచ్చేస్తాయి. మన నోటంటే బూతులు వస్తున్నాయి అంటే మన హృదయంలో ఎవరున్నారో దుష్టుడున్నాడో. మన నోటంట శాపాలు వస్తున్నాయంటే ఎవరున్నారో మన హృదయంలో దుష్టుడున్నాడో. మనం ఒకరి మీద స్వార్థం చూపిస్తున్నామంటే, ఒకరి మీద హేట్ చూపిస్తున్నామంటే, ఒకరి నాశనాన్ని కోరుకుంటున్నామంటే ఎవరున్నారు మన హృదయంలోనండి? దుష్టుడు ఉన్నాడు. అంటే మన హృదయాన్ని మనం కాచుకోలేకపోయాము. దుష్టుడు వచ్చి దేవుడి యొక్క రథాన్ని, దేవుని యొక్క తోటను ఆక్రమించేశాడు. దేవుణ్ణి బయటికి వెళ్ళగొట్టేశాడండి, బయటికి వెళ్ళగొట్టేశాడు. అందుకే ప్రభు అంటారు తలుపు యొద్ద ఉండి తట్టుతున్నాను, ఎవరైనా నా స్వరాన్ని విని తలుపు తీస్తారా? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో ఉంటుందండి. ప్రభు అంటున్నారు. అంటే ఇప్పుడు దేవుడు ఏమైపోయాడండి? మనిషి యొక్క హృదయంలో నుంచండి బయటికి గెంటివేయబడ్డాడు. ఎలా గెంటివేయబడ్డాడండి? మన యొక్క నిర్లక్ష్యం వల్ల, మన అజాగ్రత్త వల్ల, మన పాపాల వల్ల దేవుడి సింహాసనాన్ని నుంచి మనం ఏం చేశామంటే మెడబట్టికి బయటికి గెంటేసామండి, అవమానించాం దేవుణ్ణి. నిజంగా ఈరోజు ప్రజలు ఏమైపోతున్నారంటే సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టిని పూజిస్తున్నారు. సృష్టికర్తకి నమస్కరించడం మానేసి సృష్టికర్త కలెక్ట్ చేసిన సమస్తానికి నమస్కారం చెల్లిస్తున్నాడు.
అంటే దేవుని ఏం చేశారని మనుషులు బయటికి గంటేశారు. బయటికి గంటేసి సమస్తాన్ని హృదయంలో పెట్టేసుకున్నారండి. ప్రభు మాత్రం అండి ఎంత అవమానం జరిగినా గాని, ఎంత నిర్లక్ష్యంగా ఉన్నా గాని, ఇంకా మనిషి యొక్క మీద ప్రేమ చావక మనుషులను ప్రేమిస్తూ ఇంకా హృదయ అనే తలుపు దగ్గర ఉండి తడుతూనే ఉన్నాడండి. తడుతూనే ఉన్నాడు. అమ్మా తలుపు తీయి, నీ లోపల ఉన్నవాడు అపవాది, దుష్టుడు, నిన్ను నాశనం చేసేస్తాడమ్మా, నీ కుటుంబాన్ని నాశనం చేస్తాడమ్మా అని చెప్తున్నా సరే వింటలేదండి. చెవులకి ఇయర్ ఫోన్స్ పెట్టేసుకుంటున్నారు ఈ రోజుల్లో యవనస్తులు. ఏమని? ఇంక పక్క ఉన్నవాడు ఏం మాట్లాడుతున్నా వినపడదు. అలాగే సైతానికి ఉదయం చేస్తుందంటే చెవులు మూసేస్తుందండి పాపంతో. సినిమా పాటలు, బూతు మాటలు, సరసోక్తులు, రకరకాల మాటలు వినిపించేలాగా ఏం చేస్తుందండి చెవులకి పెట్టేస్తుంది. ఆటోమేటిక్ ఏమైపోతుందండి. ఈ రోజు చూడండి ఒకసారి, దేవుడు వాక్యం ఇష్టంగా అంటున్నారా, సినిమా పాటలు ఇష్టంగా అంటున్నారా? ఈ మాట ఎలా ఉన్నాయండి? చేతి కాకరకాయలా ఉన్నాయి. ఈ మాటలు ఎలా ఉన్నాయే? స్వీట్ లాగా, బిర్యానీ లాగా, మంచి కూల్ డ్రింక్ లాగా, మంచి ఐస్ క్రీమ్ లాగా ఉన్నాయండి. ఇప్పుడు చెప్పండి, సైతాన్ ఏం చేసింది? మనుషులండి ఆక్రమించేసింది. ఎందుకు ఆక్రమించింది? ద్వారపాలకులు సరిగ్గా లేరు కాబట్టి, మనము సరిగ్గా లేము కాబట్టి మనల్ని ఆక్రమించింది. ఆనాడు ఆ అవ్వమ్మ గారు సరిగ్గా లేరు కాబట్టి ఆవుని ఆక్రమించింది. అలాగే ఈ బిగ్తాను, తెరేషు అనే ఈ ద్వారపాలకులండి ఏమి చేయాలి? లెక్క ప్రకారం రాజు యొక్క కోటను కాపాడే బాధ్యత ఎవరిది అంటే వీళ్ళదేనండి. కానీ వీళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ ఈ యొక్క ముందు చరిత్ర ఏమిటంటేనండి, అహష్వేరోషు రాజు గారండి ఒక రోజు ఏం చేస్తాడు? తన రాజ్యంలో విందు చేస్తాడు. ఏం చేస్తాడు? విందు అనగా అందరిని కాకేస్తాడు. తన తోటి వారిని, రాజులను, మంత్రులను, గొప్ప గొప్పలందరినీ కాకేసి విందు చేస్తాడు. విందు చేసినప్పుడు అండి అందరూ వచ్చి రాజాన్ని భోజనం బాగుంది, రాజాన్ని ఆతిథ్యం బాగుంది, అది బాగుంది, ఇది బాగుందని ఈయన పొగుడుతూ ఉంటారు. ఈయన అనుకుంటాడో, ఇవన్నీ పొగుడుతున్నారు కదా, నా భార్య ఇంకా అందంగా ఉంటుంది, నా భార్య వీళ్ళందరికీ చూపిస్తే ఇంకెంత పొగుడుతారో నన్ను అనుకుని ఎవరెక్కడ నా భార్యను తీసుకురండి అంటాడు. వెళ్తే ఆ భార్య అంటదే నేను రాను అంటదండి. ఎవరో వస్తి నేను రాను అంటదండి. వెంటనే ఇతనికి ఏమవుతుందండి? కోపం వస్తుంది. నా మాటను అతిక్రమిస్తాదా, నా మాటను లెక్క చేయకుండా ఉంటుందా, కాబట్టి అటువంటి భార్య నాకు అవసరము లేదు అని వదిలేస్తాడండి. వదిలేసి నాకు ఒక భార్య కావాలి, మంచి అందమైన, మంచి సుగుణాలు కలిగిన ఒక యవ్వనస్తురాలను తీసుకురండి అంటాడండి. ఆ రాజ్యంలోనే అందరిని తీసుకొచ్చేస్తారు, అమ్మాయిలందరినీ మంచిగా ఉండి, గుణాలు కలిగి ఉండి, అందంగా ఉండి వాళ్ళందరినీ పిలుచుకొస్తారు. వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత ఈ ట్రైనింగ్ అంతట్లో ఎవరు పాస్ అవుతారండి? ఎస్తేరు గారు పాస్ అవుతారు. ఎస్తేరు గారు పాస్ అయిపోయిన తర్వాత రాణికి పెళ్లి చేసుకుంటాడండి. పెళ్లి చేసుకున్నాక మళ్ళీ విందు చేస్తాడు ఈ రాజు అండి. విందు చేసినప్పుడు అండి ఏం జరుగుతుందంటే, అందరూ వస్తారండి. అందరూ వస్తారు, కొత్త రాణిని చూపిస్తాడు, అంతా బాగానే ఉంటుందండి. ఈ బాగున్నప్పుడు అండి ఏమవుతుందంటే, ఈ యొక్క బిగ్తాను తెరేషుకండి కోపం వస్తుంది. ఎవరి మీద? రాజు మీద కోపం వస్తుందండి. ఎవరి మీద అండి? రాజు మీద కోపం వస్తుంది. రాజు మీద కోపం వచ్చి రాజుని ఎలాగైనా చంపేద్దాం అనుకుంటారండి. ఏంటండి? రాజుని ఎలాగైనా సరే చంపేద్దామని ప్లానింగ్ చేసుకుంటారు. ఈ మాటలన్నీ ఎవరు వింటారంటే, ఎస్తేరు గారి యొక్క చిన్నాన్న ఉంటాడండి, మొర్దెకై. ఈయన విని ఏనండి, మొర్దెకై ఈయన విని ఏం చేస్తారంటేనండి, చూడండి రాజుగారు భోజనం ఏర్పాటు చేశాడు. చూడండి అసలు ఫోటోలన్నీ ఇంకోండి. ఈ రాజుగారండి చూడండి ఫోటో శుభ్రంగా డైనింగ్ టేబుల్ ఏమని చూడండి, యాప్లికాయలు ఉన్నాయి, చికెన్, మటన్, బోల్డ్ అన్ని ఉన్నాయండి. సంతోషంగా విందు చేస్తున్నాడు. ఇప్పుడండి ఈ మాటలను ఎవరు వింటారంటే మొర్దెకైనండి. మొర్దెకై ఏం చేస్తారంటే, ఇదిగోండి ఎస్తేరు దగ్గరకు వస్తారు. కూతురు దగ్గరకు వచ్చి, అమ్మా నీ భర్తను ఈ దేశపు రాజును చంపుదామని ఈ రాజకోటలో ఉన్న ద్వారపాలకులే ఆలోచనిస్తున్నారమ్మా, దయచేసి నీ భర్తకు రాజుకి తెలియచెయ్యి అంటారండి. తెలియచేయమని వెంటనే చూడండి ఈ రాణిగారు ఏం చేస్తారంటే రాజు దగ్గరికి వెళ్ళి చెబుతారు, రాజుగారు మన ద్వారపాలకులే మిమ్మల్ని చంపాలని చూస్తున్నారు అని చెప్తాదండి. ఎవరక్కడ ఇది నిజమా కనుక్కోమంటారు.
ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 21 నుంచి 23 దాకా ఉంటది అన్నమాట. కనుక్కుంటే ఏం జరుగుతుందండి? నిజమే అని తెలుస్తుందండి. ఏంటండి? నిజమే అని తెలుస్తుందండి. ఇప్పుడు రాజు ప్రాణాలు కాపాడాల్సిన వాళ్ళే రాజు యొక్క ప్రాణాలు తీద్దామని ఆలోచిస్తున్నారు. ఎంత దౌర్భాగ్యము! రాజుగారి యొక్క ఉప్పు తింటున్నారు, రాజుగారి యొక్క దయ్యాలు బతుకుతున్నారు, రాజుగారు ఇచ్చే డబ్బులతో వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అటువంటి రాజుగారి మీదే వీళ్ళు ఏం చేశారండి? తిరుగుబాటు చేశారు. ఈనాడు మానవులు కూడా దేవుడి దగ్గర నుంచి వచ్చి ఎండను పొందుకుంటున్నారు, గాలిని పీలుస్తున్నారు, పంటలను అన్ని దేవుడి దగ్గర నుంచి పొందుకుంటున్నారు. మరలా ఏం చేస్తున్నారు? దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. దేవుడికి ఎంత బాధ చెప్పండి ఒకసారి. మన కన్న బిడ్డలే మన తిరుగుబాటు చేస్తే మనకి ఎంత బాధ కలుగుతుంది? అటువంటిది తాను కలగజేసిన మానవులు ఇలా వచ్చింది తాతయ్య గారు ఎదరికొచ్చాను. తాను కలగజేసిన మానవులే దేవుడి మీద తిరుగుబాటు చేస్తే దేవుడికి ఎంత అవమానము, ఎంత బాధ, ఎంత బాధ చెప్పండి ఒకసారి. ఎంత కుమ్ములిపోతారు చెప్పండి ఒకసారి. మనం అనుకుంటాం దేవుడి మీద మేము ఏం తిరుగుబాటు చేస్తున్నామండి? ఆయన బిడ్డలమే కదండి, మానకుండా మందిరానికి వస్తున్నాము, మానకుండా చర్చికి వస్తున్నాము, పాటలు పాడుకుంటున్నాము, కానుకలు ఎత్తున్నాము, అక్కడికి వెళ్తా మానేసాము, ఆయన మాత్రమే పూజిస్తున్నామండి. ఎక్కడండి మేము ఆయనకి వ్యతిరేకంగా ఉన్నాము? ఆయన మేము ఎప్పుడు వ్యతిరేకంగా అయిపోయామండి అని చాలా మంది డౌట్ ఉండొచ్చండి. చాలా మంది ఉద్దేశం ఏంటంటేనండి, నా అంత భక్తిపరులు లేరు, నేను దేవుణ్ణి పూజిస్తున్నాను, ఇంకెవ్వరిని పూజ చేయట్లేదు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు, మేము ప్రార్థన చేసుకుంటున్నాము, కానుకలు ఇస్తున్నాము, పైచరి చేస్తున్నాము, పాస్టర్ గారికే రైట్ హ్యాండ్ లాగా ఉంటున్నాము, మేము లేకపోతే చర్చిలో పనులు కూడా జరగవు, మేము లేకపోతే స్వార్థ పత్రిక ఎవరు పంచరు మా ఊర్లో, మా సంఘంలో మేమే ఎక్కువ, మా చర్చిలో మేమే ఎక్కువ అని ప్రతి సంఘస్థులకి ఉంటుందండి. ప్రతి సంఘస్థుల యొక్క మనసు అలాగే ఉంటుందండి. మరి ఇంత ఉన్నప్పుడు మేము ఎలాగండి దేవుడికి వ్యతిరేకం అవుతున్నాము, ఎలాగ ఉండి చెప్పండి అని చాలా మంది డౌట్ అండి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము దేవునికి సంతోషపరుస్తున్నాము కానీ బాధ పెడతాం లేదు, దేవుడికి వ్యతిరేకంగా మేము ఉండట్లేదు అనుకుంటున్నారు చాలా మంది అండి, అందరూనే. కానీ దేవుడికి వ్యతిరేకమైన పనులు చేస్తూనే ఉంటున్నారు. ఏమిటా వ్యతిరేకమైన పనులు? ఎందుకు దేవుని చంపాలని చూస్తున్నారు? ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి ఒకసారి. రాజుని చంపాలని చూస్తున్నారని వెళ్తున్నాయి, అవునా కదా? అలాగే ఈనాడు మనము కూడా దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడు సార్. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 21-23 దాకినండి. వినాలండి పాఠం ఒకసారి. మనము ఆనాడు వాళ్ళు రాజుకి వ్యతిరేకంగా మాట్లాడారు, రాజుని చంపేద్దామని చూశారు. ఈనాడు క్రైస్తవులు కూడా రాజు అయినా దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, దేవుని చంపాలని చూస్తున్నారు. ఇది మీరు ఒప్పుకుంటారా? దేవుని చంపాలని మీరు చూస్తున్నారా? మీరు ఒప్పుకుంటారా ఈ మాటకే? మనం ఒప్పుకోమండి. నిజమే, ఎవరు ఒప్పుకోం. నేను దేవుని చంపాలని చూడట్లేదండి, అవసరమైతే ఆయన కోసం నా ప్రాణం ఇద్దామనుకుంటున్నామండి అని ప్రతి ఒక్కరు అంటారండి. నిజమే కదండి? మేము దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడతలేదు, దేవుని చంపాలని చూడట్లేదు, అవసరమైతే ఆయన కోసం ప్రాణం ఇస్తాము, నిలబడతామని అందరూ అంటున్నారండి. నిజమే, కరెక్టేనండి. కానీ ఒక చిన్న మాట అని చెప్పుకుందామండి. ఏమిటి అంటే దేవుణ్ణి చంపడము, దేవుణ్ణి దూషించడము, దేవుడి కోసం వ్యతిరేకంగా మాట్లాడటము అంటే ఏమిటి అంటే అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట ఉంటుందండి. ఏంటండి? అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనం తీయండి ఒకసారి. అక్కడ ఏమని ఉంటుందంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులనుగా ఉంచెను, ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టికి మిమ్మను గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. చూడండి, అంటే దేవుడు సంఘాన్ని మనము బాధ పెడితే దేవుణ్ణి బాధ పెట్టినట్టే, దేవుడి సంఘాన్ని మనం దూషింతే దేవుని దూషించినట్టే, దేవుణ్ణి చంపినట్టే. ఎందుకంటే దేవుడు తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఎవరినండి? సంఘాన్ని. చాలా మంది క్రైస్తవుల్లో విశ్వాసులు ఉన్న లక్షణం ఏంటంటే
చర్చికి అందరూ వస్తారు, ఇందాక చెప్పుకున్నట్టు అన్ని పనులు చేస్తారు. మేము లేకపోతే పాస్టర్ గారికి గతి లేదు, దేవుడి పనికి గతి లేదు అన్నట్టుగా అనుకుంటారు చాలా మంది అని. ఇంచుమించు 100 మంది వస్తే 70 మంది యొక్క ఆలోచన మీద అలాగే ఉంటుందండి. మిగిలిన 30 మందికి ఏంటంటే వెళ్తున్నామా వస్తున్నామా మనకి ఎందుకు వచ్చిందిరా బాబు అని కొంతమంది ఉంటారు, 30 మంది ఉంటారండి. మిగిలిన 70 మంది ఎలా ఉంటారండి? మా వల్ల సంఘం నడుస్తుంది, మా వల్ల పాస్టర్ గారు బతుకుతున్నారు, మా వల్ల దేవుడి పని ముందుకెళ్తుంది, మేము లేకపోతే మా సంఘం అక్కడే కూలిపోద్ది అని ఒక విధానంగా ఉంటారండి. బాగుందండి, నిజంగా వాళ్ళకి విధానం కూడా చూస్తే దేవుడి కోసమే ప్రాణం ఇచ్చేస్తారేమో అన్నట్టుగా ఉంటారండి. కానీ వీళ్ళ తప్పు ఏమిటంటేనండి, తమ తోటి విశ్వాసుల కోసం తప్పుగా మాట్లాడతారండి. ఏంటండి, తమ తోటి విశ్వాసుల కోసం తప్పుగా మాట్లాడతారు. అంటే తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘస్థుల కోసం తప్పుగా మాట్లాడతారు. అంటే ఎవరి కోసం తప్పుగా మాట్లాడినట్టు? దేవుడి కోసం తప్పుగా మాట్లాడినట్టు. చాలా మంది అంటారండి, ఏమనంటే ఈరోజు 10 మంది 20 మంది వచ్చారు ఇక్కడ ఫర్ సపోజ్ అండి, ఒకరు రాలేదు. చర్చిలోనండి పాటలు పాడుతుంటే వెనకాల కూర్చుని రాని వ్యక్తి కోసం మాట్లాడతారు. ఎలాగా? ఆవిడ గారు ఇటు అడుగేస్తుంది, అటు అడుగేస్తుంది, ఆవిడ గారు ఇలా చేస్తుంది, అలా చేస్తుంది, అలా అన్ని మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు? రాలేదు కాబట్టి అండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వీళ్ళు ఏం చేసినట్టండి? దేవుణ్ణి దూషించినట్టు. ఎందుకంటే తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న మనిషి కోసం చెడుగా మాట్లాడుతుంటే దేవుడి కోసం చెడుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ మాటలు ఏమవుతాయి అంటేనండి, పెద్దలు అంటారు గోడలకు చెవులు ఉంటాయి జాగ్రత్త అంటారు. మనం మాట్లాడుకుంటుంటే పక్క వాళ్ళు అంటారు. ఏ లెవెల్లో? వాళ్ళకి స్నేహితులు. వాళ్ళు ఏమంటారండి, వీళ్ళు ఏమంటారు వాళ్ళతోనే, నువ్వు రాలేదు కదా, పలానా పుల్లమ్మ గారు, పలానా ఎల్లమ్మ గారు, పలానా సూర్యరావు గారు నీ కోసం ఎంత మాట్లాడుకున్నారు తెలుసా అంటారండి. వెంటనే కోపం వచ్చేస్తాయి. మరి పాస్టర్ గారు ఏమనలేదా, నా కోసం మాట్లాడితే అంటదండి. పాస్టర్ గారు ఏమనలేదు అంటారండి. వెంటనే పాస్టర్ గారిని ఎంత చేశాను, నేను రాను అని వాళ్ళు మానేస్తారండి. ఇప్పుడు తన స్వరక్తం ఇచ్చి తన కష్టపడి సంపాదించుకున్న ఒక ఆత్మను మన మాటల ద్వారా ఆపేసేయమండి. ఇదే దేవుని చంపేయడం, ఇదే దేవుణ్ణి చంపడం. పాటలు బాగా పాడదు, పొలవమంటే వెళ్ళిపోద్ది అంటారండి, వెనక విమర్శిస్తారు. ఈ మాటలు విని చాలా మంది పాటలు పాడుతూ మానేస్తారండి. ఇదేంటి? దేవుణ్ణి దూషించినట్టే, చంపినట్టే. మనమండి ఒక ఆత్మను రక్షించకపోగా వచ్చిన ఆత్మలను వెనక్కి గెంటుతున్నామండి. ఏం చేస్తున్నాం? వెనక్కి గెంటుతున్నాం. నిజంగా ఒక ఆత్మను రక్షించడం మన చేత కాదు. కానీ వచ్చిన వాళ్ళకి పేర్లు పెడతాం మనం చేతనవునండి, పేర్లు పెడతాం చేతనవును. ఇక్కడ ఏమంటున్నారు 28వ వచనంలో అండి, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమునకు కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. అంటే ప్రతి విశ్వాసి కూడా అధ్యక్షులే. చాలా మంది పాస్టర్ ఒక్కళ్ళే లీడరు, అధ్యక్షుడు, అతనే చూసుకోవాలి సంఘం అంతటినే, అతనే కాసుకోవాలి సంఘం అంతటినే అనుకుంటారండి. కానీ దేవుడు ప్రతి ఒక్కరిని కూడా యాజకులుగానే చేశాడండి. యాజక సమూహంగా కొనుక్కున్నాడండి. ప్రతి ఒక్కరు యాజకులే, ప్రతి ఒక్కరు బోధకులే, ప్రతి ఒక్కరు పాస్టర్లేనండి. కానీ గుంపులో ఒకరిని దేవుడు నిలబెట్టుకున్నాడు అంతే. కొరింథీ సంఘంతోనండి పౌలు గారు అంటారండి, సంఘంలో ఒక వ్యక్తి నిలబడి మాట్లాడుతుంటే కింద కూర్చున్న వ్యక్తికి దేవుడు ఆలోచన వేస్తే ఈ నిలబడి మాట్లాడుతున్న వ్యక్తి సైలెంట్ అయిపోవాలి, ఆ కూర్చున్న వ్యక్తి లేచి నిలబడి మాట్లాడాలి. అంటే అర్థమేంటి? అక్కడ పాస్టర్ గారు నిలబడి మాట్లాడతారంట, సంఘంలో విశ్వాసులు కింద కూర్చుంటారు. పరిశుద్ధాత్మ తండ్రి మీకు ఏమన్నా ఒక ఆలోచన ఇస్తారు, వెంటనే మీరు ఏం చేయాలండి? లేచి నిలబడి మాట్లాడాలి. మీరు మాట్లాడుతున్నప్పుడు పాస్టర్ ఏం చేయాలండి? నేను పాస్టర్నే, నువ్వు ఆఫ్టర్ ఎవరో విశ్వాసవి, నువ్వు మాట్లాడుతుందంటే అనకూడదండి. ఎందుకంటే నేను పాస్టరే, నువ్వు పాస్టర్వే, నేను యాజకునే, మనందరూ యాజక సమూహం అని అందరూ ఉన్నాను. మనందరం ఎవరమండి? పెండ్లు కుమార్తెలమండి, పెండ్లు కుమార్తె సంఘం అండి మన అందరూ ఉన్నాయి. కాబట్టి చాలా మంది ఏం చేస్తారంటే అండి, వెనక్కి లాగుతారు. ఏం చేస్తారండి? వెనక్కి లాగుతారు. ఈ వెనక్కి లాగడం వల్ల చాలా మంది సంఘం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారండి. దేవుని ఏం చేస్తున్నాం? మనం చంపుతున్నామండి. ఒక ఆత్మను రక్షించకపోగా వచ్చిన వాళ్ళకి పేర్లు పెడుతున్నామండి. ఇది అవసరం అంటారా? చెప్పండి సార్.
చాలా మంది ఎక్కువ సంఘం ఉన్న వాళ్ళు ఉన్న పెద్ద మైనస్ ఏంటంటే ఇదేనండి. ప్రభు అంటారండి, మనందరం ఎవరమంటే అండి, మనం ఎవరమంటే క్రీస్తులో అవయవాలము. ఎవరండి? క్రీస్తులో అవయవాలము. క్రీస్తు అంట శిరస్సు అంటండి. క్రీస్తేమో దేవుడేమో సంఘానికి శిరస్సు అండి, తలకాయ. దేవుడు అండి సంఘానికి అండి. సంఘం అంటే మనం అందరం అన్నమాట అండి. ఈ సంఘస్థులు అందరూ ఎవరంటే పాస్టర్ గారు ఏంటి, సంఘస్థులు ఏంటి, మిగిలిన అవయవాలండి. అంటే ఒకరు చెయ్య, ఒకరు కాళ్ళు, ఒకరు ముక్కు, ఒకళ్ళేమో పొట్ట, సంథింగ్ అన్నీ అండి. అన్ని అవయవాలండి. ఇప్పుడు కూర్చుని మనమండి రాని ఒక వ్యక్తి కోసం మాట్లాడుతున్నాం కదా, వాళ్ళు ఎవరో మన అవయవం. చేకి దెబ్బ తగిలింది అనుకోండి, కన్ను ఎడుతుంది. అవునా కదండి? అంతేగాని చేకి దెబ్బ తగిలితే నాకెందుకు బాధ అంటదా? లేదు కదా. శరీరంలో ఎక్కడ నొప్పి వచ్చినా కానీ కళ్ళంటే ఏమొస్తుంది చెప్పండి? నీరు వస్తుందండి. అవునా కదండి? అలాగే మనం ఒక వ్యక్తి కోసం మాట్లాడుతున్నాము అంటే మనం కోసం మాట్లాడుతున్నట్టు లెక్క. అర్థమైందండి? ఇప్పుడు ఇదంతా శరీరమేనండి. నన్ను ఎవరో నా చేయి తిట్టారు అంటే ఏమని తిట్టినట్టు? నన్ను తిట్టినట్టే. ఇప్పుడు నా చేయి తిట్టారండి, ఏమని తిట్టినట్టు? నన్ను తిట్టినట్టే. నా ముక్కుని తిట్టారు, ఏమని తిట్టినట్టు? నన్ను తిట్టినట్టే. నా నడకని తిట్టారు, నడిచే విధానం తిట్టారు, ఏమని తిట్టినట్టు? ఆడు చూసావా ఇలాగ తిప్పుకుని నడుస్తాడు, కుడుతూ నడుస్తాడు, లేకపోతే ఎగరేసి నడుస్తాడు అంటారు. అంటే ఏమని తిట్టినట్టు? నన్ను తిట్టినట్టు. అలాగే మనలో ఎవరి కోసమైనా మనం మాట్లాడుతున్నామా వ్యతిరేకంగా, మనకు మనమే మాట్లాడుకున్నట్టు, దేవుణ్ణి దూషించినట్టు. ఆకాశం వైపు చూసి తుప్పుకొని ఉమ్మేయండి, ఎవరిని పడుతుంది? మన మీద పడుతుందండి. పైకి చూసండి, తుప్పుకొని ఉమ్మేయండి, ఎవరిని పడుతుందా? ఉమ్మొచ్చి పడుతుంది. అలాగే సంఘస్థులు ఎవరి కోసమని చెడుగా మాట్లాడుతున్నామా, మన కోసం మనం మాట్లాడుతున్నట్టు దేవుడి కోసం మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మీరు మాట్లాడుతున్న ఆ అవయవానికి శిరస్సు ఎవరు? దేవుడు. మిగిలిన అవయవాలు ఎవరు? మనము. మన కోసం మనం చెడుగా మాట్లాడుకుంటామా? మాట్లాడడం కాదండి. మరి పక్క వాళ్ళ కోసం ఎందుకు మాట్లాడుతున్నాము? సంఘం అనగా ఏక శరీరమే. భార్య భర్త ఏక శరీరం ఎలాగయ్యో సంఘము కూడా ఏక శరీరమే. ప్రతి విశ్వాసకి సమాన హక్కులు ఉంటాయండి. ఒకరు బాగా పాడతారు, కొందరు పాడలేకపోతారు, కొందరు కానుకలు బాగా ఇస్తారు, కొందరు ఇవ్వలేకపోతారు, కొందరు ప్రార్థన బాగా చేస్తారు, కొందరు చేయలేకపోతారు. అంత మాత్రాన బాగా చేసే వాళ్ళు తక్కువగా మాట్లాడకూడదు, వీళ్ళేమో వాళ్ళ కోసం ఎక్కువ మాట్లాడకూడదు. వీళ్ళే మాట్లాడతారు పాటలు, మాకు అవకాశం కూడా ఎవరు అని వీళ్ళు అనకూడదు. వాళ్ళేమో ఇత్త ఏం మాట్లాడుతుంది ఏంటి అని వీళ్ళు అనకూడదు. మనం అన్ని ఏం చేయకూడదు అంటే వ్యతిరేకంగా మాట్లాడకూడదండి. సంఘస్థులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నామా? మరీ మరి చెప్తున్నానండి, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడినట్టే దేవుణ్ణి దూషించినట్టే, దేవుణ్ణి చంపేసినట్టే. మన నిమిత్తం ఒక ఆత్మ ఆగిపోయిందా, దేవుడు చనిపోయినట్టే, దేవుడి యొక్క శ్రమ వ్యర్థమైపోయినట్టేనండి. స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న ఆత్మనండి. చర్చిలోకి ఆత్మ ఒక మనిషి వచ్చాడంటే తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడండి ఆయన. అటువంటి వ్యక్తిని మనం మాటల చేత ఆగ్మించేస్తాం. దేవుణ్ణి ఏం చేసినట్టే అండి? చంపేసినట్టే. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారండి? ఈ వ్యక్తులను తెలియసండి రాజుని చంపేద్దాం అనుకున్నారండి. ఈనాటి క్రైస్తవులు కూడా చాలా మంది అండి తన రాజుని చంపేస్తున్నారండి, దూషించేస్తున్నారు, కోపగించేస్తున్నారండి దేవుడి మీద. దేవుడి మీద కోపగింటున్నారు. ఏం చేశారు దేవుడు నాకు అని అడుగుతున్నాడండి. ఏం చేయలేదు చెప్పండి సార్ దేవుడు అండి. దేవుడు ఏమి చేయలేదు మనిషికి. ఈనాడు ఊపిరి పీలుస్తున్నామంటే దేవుని కృప, బ్రతికి ఉన్నామంటే దేవుని కృప. ఆయన దీవిస్తున్నాడు కాబట్టే మనం జీవిస్తున్నామండి. ఆయన దీవించడం ఆపేయాడా? మనం ఎంత సరే కోటీశ్వర్లు వెళ్ళిపోయారు, అధికారులు వెళ్ళిపోయారు, డబ్బును వెళ్ళిపోయారు, మనం చూస్తుండగా మన పక్కింటి వాళ్ళు వెళ్ళిపోయారు అండి. మనం అంతా చెప్పండి సార్, మన పైన దిగొచ్చామా? ఏమీ కాదు. మనము జీవిస్తున్నామంటే ఆయన దీవిస్తున్నాడు. ఆయన దీవెన ఆగిపోయిందా మన జీవితం ఆగిపోద్దండి. ఏ మనిషి కూడా దేవునికి ఏమి చేశాడని అంట సరిపోడండి. నీరు ఆయనది, గాలి ఆయనది, వెలుతురు ఆయనది, భూమి ఆయనది, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశము, జలాలు, మన తింటున్న ప్రతి తిండి కూడా ఎవరిదే? ఆయనదే. కట్టుకున్న బట్ట ఎవరిదే? ఆయనదే. వేసుకున్న మందులు ఎవరిదే? ఆయనవే. కుర్చీ ఎవరిదే? ఆయన లేకుండా ఏదీ లేదు. మనిషి ఏం చేస్తున్నాడంటే తాను తప్పుడు చేసి తన తెప్పలు తెచ్చుకొని దేవుడేం చేశాడు అంటున్నాడు.
దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? అన్ని ఇచ్చాడు. తాగమన్నాడు ఆయన, తిరగమన్నాడా, వ్యభిచారం చేయమన్నాడా, దొంగతనం చేయమన్నాడా, పాపాలు చేయమన్నాడా? ఇవన్నీ చేసి తెప్పలు తెచ్చుకుని దేవుడు ఏం చేశాడు అంటున్నామండి. తప్పు ఎవరిదే? మనదే. తండ్రి అంతా, అమ్మ అందే శుభ్రంగా ఉండి పెట్టేసింది. కూర్చుని తినడమే నీ పని. మీరు తినకుండా చేయకుండా అమ్మని తిడితే తప్పు కదా. దేవుడు అన్ని అమర్చి పెట్టేశాడండి. అందుకోవడం మన బాగా ఇష్టం. దేవుడి మందిరం ఇచ్చాడు, బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడండి. వాక్యం నేర్చుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. అమ్మా నువ్వు నీ గదిలోకి వెళ్ళి తొలిపేసి ప్రార్థన చేసుకుని ఇక్కడ వచ్చి కూర్చుంటా అంటారు దేవుడు అంటున్నాడండి. నేను మీ అబ్బాయితోనో మన భర్తతోనో మన భార్యతోనో ఓ గంట సేపు కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళు కూర్చుంటారా? పని లేదండి. నీకు పని లేదేమో, మాకు బోడి పనులు ఉన్నాయి వెళ్ళిపోతారండి. కానీ దేవుడు మాత్రం మీరు అక్కడ మోకరించండి వచ్చి కూర్చుంటాడు అని. పని లేదా? మీరు అక్కడైనా ఆయనకి కోట్ల మంది ప్రజలు ఉన్నారు, సృష్టి ఉంది, అన్ని పనులు పక్కన పెట్టి మన దగ్గరకు వచ్చి కూర్చుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామా? ప్రార్థన చెయ్యము, వాక్యాన్ని చదవము, చెప్తున్న వాక్యాన్ని వినము, వాక్యాన్ని సరిగ్గా జీవించము. పైగా దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏం చేస్తాడు? అన్ని చెబుతున్నాడు. అమ్మా ముందు మీ ప్రవర్తన మార్చుకోండి అమ్మా, నేను దీవింతానంటుంటే మనం ఏం చేస్తున్నామండి? మేము మార్చుకోమండి, మేము చేయమండి. అమ్మ అంటదే శుభ్రం కడుక్కోరు అన్నం పెడతానని. చేతి నిండా బూడిది బురద ఉంది, నేను ఎలాగే తింటానండి అమ్మ పెడతాదా? కడుక్కొత్తనే పెడతాది అమ్మ. దేవుడు అంతే, విడిచిపెట్టు నీలో పాపాలని, అప్పుడు దీవింతానంటాడు దేవుడు అని. మేము పాపాలు విడిచిపెట్టాం పరవా మాకు ఇచ్చేయంటే ఎవడు? దేవుడు ఇవ్వడండి. ఎవరిలో ఉన్నాయి పాపాలతో లోపల ఎవరున్నాయండి? మనలో ఉన్నాయండి. కాబట్టి అండి చాలా మంది ఏం చేస్తున్నారంటే లేనిపోని నిందలు వేసేస్తాను దేవుడి మీద. ఏం చేశాడు దేవుడు అని? అన్ని చేశాడండి ఆయన. ఒక్కసారి మనం అలా ఆలోచిస్తే అన్ని చేశాడు ఆయన. మనమే ఏం చేయలేకపోతున్నాం అంటండి. దేవుడికి ఏమి చేయం మనం. ఆయన మాత్రం పని మనిషిలాగా అన్ని చేసేయాలి. ప్రభువా వచ్చేయాలి, దేవుడా వచ్చేయాలి. ఆయన మాత్రం అమ్మ 10 ప్రార్థన మనం మాత్రం రాము. ఆయన మాత్రం తలుచుకుంటే వచ్చేయాలి, చెప్పిందలా చేసేయాలి. ఆయన మన పని మనిషి అండి, మన యజమానులు ఆయనకి. అందుకే అలా చూస్తున్నామని రోజుల్లో నుండి. నిజమే కదండి? చేసాను ప్రార్థన అంటే ప్రార్థన చేసామంటే అయిపోవాలి అంతే. ఇంకా ఎక్కడ పని లేదు. ఇంకా ఆయన ఏమనుకున్నా మనకు అవసరం లేదు. చేసేం అయిపోవాలి, కేకేసం వచ్చేది. మన కేకేతం పిల్లలు రారు, మన భార్య రాదు, మన బిడ్డ రాదు, మన ఇంటికి పొరుగు వాళ్ళు రారు, మన బంధువులు రారు, మన తోబుట్టువులు రారు. కానీ దేవుడి మాత్రం వచ్చేది. నిజంగా వస్తున్నాడండి ఆయన. వస్తున్నప్పుడు కూడా ఏం చేయాలి? మనం గౌరవించట్లేదు, మెడపట్టికి బయటికి గెంటుతాం ఆయనండి. ఆయన అడుగుతున్నాడు తలుపు తీయమ్మా అని. ఆగు, సీరియల్ వస్తుంది, ఆగు, ఈ సీరియల్ అయిపోయాక వస్తాను, దగ్గర వస్తాను, ఆగు, పక్కిన రోజు మాట్లాడాలి, ఇప్పుడు ఆగు అంటున్నామండి. లేకపోతే ఆగు, మేము శుభ్రంగా ఐసీలు ఇచ్చేసి ఆగు అంటున్నామండి దేవుణ్ణి అండి. అంతా అయిపోయాక నిద్ర వచ్చేస్తుందిలే, రేపు వద్దు ప్రార్థన చేసుకుందాంలే, రేపురా అంటున్నామండి. ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి, రేపు వద్దు చదువుకుంటున్నా బైబిల్, వెళ్ళిపో నువ్వు అంటున్నామండి. దేవుడు అలాగే ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు తీస్తారా అని చెప్తారు. మనం మాత్రం అన్నింటికి టైం ఇస్తున్నామండి. చివరికి మా పక్కింటి వాళ్ళకు టైం ఇస్తామండి. చివరికి అన్నింటికి టైం ఇస్తామండి. ఉపయోగం లేని ఆటలకు టైం ఇస్తామండి. రాత్రి మాత్రం టైం ఇవ్వమండి. ఎందుకంటే మనం ఆల్రెడీ దేవుడిని బయటికి గెంటేసామండి. దేవుడి బయటికి ద్వారపాలకులు ఉండాల్సిన మనం ఏం చేస్తున్నాం? ఆయన్ని బయటికి గెంటేస్తున్నాం, దూషిస్తున్నాం, చంపేస్తున్నామండి. సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడి, కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడి, సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడితే ఏం చేసినట్టు? దేవుణ్ణి అవమానించినట్టే, చంపేసినట్టే. సరేనండి, మన పాఠానికి వెళ్ళిపోతానండి. ఇక్కడ ఏం చేస్తారంటే ఈ విషయం ఎవరు తెలిసిపోద్ది అంటే, వీళ్ళు మాట్లాడుకునే మాటలు ఎవరు తెలిసిపోయాయండి? ఇంకోండి మొదటిగా తెలిసిపోయండి. ఏం చేస్తారంటే రాణి చెప్తారు, అమ్మ తల్లి నీ భర్తకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా, చంపేద్దామని చూసుకోండి. ఈవిడ వెళ్ళి రాజు చెప్పేస్తుందండి. రాజు చెప్పేస్తే రాజుగారు ఎవరెక్కడ అంటారో పిలుస్తారు. పిలిచిన వెంటనే ఏం జరుగుతుందంటే నిజమే తెలుస్తుందండి. తెలిసిన వెంటనే ఏం చేస్తారండి? చూడండి, ఇద్దరిని ఊరేసి చంపేస్తారండి అండి. ఇంకా ఊరి తోడు చూసారా? తోడు ఇంకోండి, ఊరితాడు చూసారని కనబడుతున్నాను. ఊరితాడు ఇద్దరిని అండి ఊరేసి చంపేశారండి. అంటే రాజుగారు తిండి తిన్నారు, రాజుగారు అక్కడ ధనం తీసుకున్నారు, రాజుగారు పేరు చెప్పి అన్ని లాభాలు పొందుకున్నారు. చివరికి రాజునే చంపేద్దామని ప్రయత్నం చేశారు.
చివరికి ఎవరు చనిపోయారండి? వాళ్ళే చనిపోయారు. ఎవరు చనిపోయారండి? వాళ్ళే చనిపోయారు. అలాగే మనము కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే, దేవునికి వ్యతిరేకంగా నడిస్తే, దేవుడి సంఘాన్ని పాడు చేస్తే, దేవుడిచ్చిన ఈ యొక్క హృదయాన్ని పాడు చేస్తే ఏమవుతుందండి? బైబిల్లో మాట ఉందండి, ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడి వాణ్ణి పాడు చేయను అని అంటుందండి. మీ హృదయము దేవుడి ఆలయం అని మీకు తెలియదా? మీ శరీరము దేవుని ఆలయం అని మీకు తెలియదా? ఎవడైనా దేవుడి ఆలయాన్ని పాడు చేస్తే దేవుడి వాడిని పాడు చేయను అని ఉందండి. ఈనాడు తాగుతున్నారు, తింటున్నారు, తిరుగుతున్నారు, వ్యభిచారం చేస్తున్నారండి. అంటే దేవుడి యొక్క ఆలయాన్ని అండి నాశనం చేసేస్తున్నారండి. ఆనాడు దేవుడి ఆలయాన్ని అండి వ్యాపారం చేశారండి, వ్యాపార గృహం చేసేసారండి. ప్రభు కొడయిచ్చుకున్నాడు, ఎద్దుల్ని ఆవుల్ని గంటేశాడు, పావుల్ని గంటేశాడండి, గద్దించాడు. నా తండ్రి ఇంటిని వ్యాపార గృహంగా చేస్తారా మీరు అన్నాడండి. ఈనాడు కూడా మనిషి ఏం చేస్తున్నారండి? దేవుడి ఆలయాన్ని అండి పాడు చేసేస్తున్నారండి. ఏం చేస్తున్నారు? పాడు చేసేస్తున్నారండి. ప్రార్థన చేయట్లేదండి. మీరు మీ ఇంటిని విడిచిపెట్టేసి ఒక నెలల పాటు మీ చుట్టానికి వెళ్ళిపోండి, తర్వాత నెలల తర్వాత రండి. ఇల్లు ఎలా ఉంటది? శుభ్రంగా ఆకులను రాలిపోంటే బయట బూజెట్టేసి ఉంటాయండి, దుమ్మట్టేసి ఉంటుందండి. అవునా కదా? అదేంటండి, మేమేమీ నాశనం చేసేయలేదు కదా, ఖాళీగా ఉద్దేశం వెళ్ళిపోయాం అంతే కదా. ఇలాగెందుకు అయిపోయింది అంటే ఖాళీగా ఉన్న నీళ్ళు అలాగే పాడైపోద్దండి. అలాగే ప్రార్థన చేయకపోతే మన హృదయం కూడా అలాగే అయిపోద్దండి. ఎంతకాలం అయింది మనం ప్రార్థన చేసి? మనసు పూర్తిగా ప్రార్థన చేసండి. పై ప్రార్థన కాదండి, పగలు ప్రార్థన కాదండి, మనసు పూర్తిగా కన్నీరు విడిచి ఎంతకాలం అని చెప్తున్నారు ప్రార్థన చేస్తాం. ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాము? 5 నిమిషాలు ప్రార్థన చేస్తాకే అయ్య బాబు అనుకుంటున్నాం. 5 నిమిషాలు చేసే ఎంతో చేసామనుకుంటున్నామని. అవునా కదా? ఆయన ప్రతి క్షణము తడుతూనే ఉన్నాడు. నిజంగా మన ద్వారపాలకులమయ్యండి, మనం సరిగ్గా మనం కాసుకోలేదనుకోండి, ఆయన త్వరగా రాబోతున్నాడండి. ఇంకా లేటు లేదు, ఆలస్యం లేదు, వస్తానన్నవాడు త్వరగా వస్తున్నాడండి. ఇదిగో గుమ్మం దగ్గరే తన పాదం ఉందండి, జస్ట్ అలా వస్తున్న రెడీగా ఉన్నాడు. అన్ని గుర్తులు జరిగిపోతున్నాయి, ఆయన చెవి ప్రతి గుర్తు జరుగుతుందండి. ఇక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, కరువులు వస్తున్నాయి, రాజ్యం మీద రాజ్యం లేచిపోతుంది, మనుషులు లేచిపోతున్నారు, మనుషుల మీద ప్రేమ చల్లారిపోతుంది, అక్రమం విస్తరించిపోతుందండి. అన్ని గుర్తులు అలా జరిగిపోతూనే ఉన్నాయండి. మనం ఇంకా ఎలా ఉన్నామా? కొన్ని పాటలు పాడుతూనే ఉన్నాము. ద్వారపాలకులు ఎలా ఉండాలి? కొన్ని పాటలు పాడాలా? కొన్ని పాటలు పడ్డవాడు ద్వారపాలకులు అంటారా? అనరండి. ఉద్యోగం తీసేస్తారండి యజమాని. ఎప్పుడు చూసిన ఇలా కొన్ని పాటలు పాడతాను అనుకోండి, ఆ ద్వారపాలకుడు యజమాని ఏం చేస్తాడండి? బాబు సెలవు తీసుకో అంటాడు. ఎందుకంటే నీ అశ్రద్ధ వల్ల నా రాజ్యం పోద్ది, నా ఇల్లు పోద్ది, నా ప్రాణం పోద్ది, నీలాంటి నాకు అవసరం లేదంటారండి రాజు. అలాగే మనము కూడా అశ్రద్ధగా ఉన్నామా? ఫలించకుండా ఉన్నామా? ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉన్నది, మంచి ఫలాలు ఫలించని ప్రతి చెట్టును నరికి అగ్నిలో పడవేస్తామన్నారు. మత్తయి సువార్త ఉంటదండి ఈ మాట, 2:3 ఉంటదని మాట. ఇప్పుడే గొడ్డలు ఎక్కడ ఉందంటండి? వేడి మీద ఉన్నదంట. మంచి ఫలాలు ఫలించని ప్రతి చెట్టు నరికేస్తారంట, అగ్నిలో పడేస్తారంట, అంత నరకలో పడేస్తారంట అండి. ఫలాలు ఫలించాలండి. మన హృదయాన్ని ఏం చేయాలండి? శుభ్రం చేసుకోవాలి. హృదయం అనేది తలుపు యొద్ద తట్టుచున్నాడు నాదుడు. మనం తెరవాలి, ప్రతి క్షణము తెరవాలి, ప్రతి క్షణం ఆయన తలంపు కలిగి ఉండాలండి. ప్రతి క్షణము రాకడ తలంపు కలిగి ఉండాలి. ఆయన వస్తున్నాడు, ఆయన వస్తున్నాడు, ఆయన వస్తున్నాడు. నేను సిద్ధంగా ఉండాలి. నిర్లక్ష్యంగా ఉన్నామా విడిచిపెట్టేస్తాడు. మన గతి అదో గతి. అప్పుడు అంటారండి, రాకడ వచ్చేస్తే అందరూ వెళ్ళిపోతారు, మనం ఆగిపోతాం. పక్కింటి అంటారు, ఓ బైబిల్ సంకల్పం పెట్టి వెళ్ళిపోయావు కదా అంటే అది కాదండి. వెళ్ళిపోతారు ఉంటారు, అయిపోయిందండి. ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు, మనం ఆగిపోయాం అనుకుని కాసేపు అండి. మనమండి ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళిపోతున్నాం, ఏ ప్రార్థన మానుకుని వెళ్ళిపోతున్నామండి. అందరికేమీ దేవుడిని నమ్ముకుని చెప్తున్నామండి, బాగానే ఉంది. రాకడ వచ్చింది, ఆయన తీసుకుని అందరిని వెళ్ళిపోయాడు, మనం ఆగిపోయామండి. అప్పుడు పక్కింటి వాళ్ళు ఏమంటారండి? అమ్మా ప్రతి ఆదివారం వెళ్ళిపోయావు కదా, నువ్వెందుకు వెళ్ళలేదు అంటే
పై భక్తేనని ఇది? అంటే నిజంగా నువ్వు క్రైస్తవులు కాదా? ఓహో, అంటే పైన భక్తేనా? పేరు గొప్ప, ఊరు దెబ్బ. ఎందుకని ఇది మేడిపండు లాంటిదా? పైకేమో మేలిమిలా ఉంటది, పట్టిప్పు చూస్తే పురుగు అంటారండి. పక్కింటి వాళ్ళు హేళన చేస్తారండి. ఎందుకని? మనం వెళ్ళకపోతే. అంటే ఇప్పటి వరకు నువ్వు పై పోత చూపించావు మాకు, మీ దేవుని నమ్ముకున్నామని ఓ దొప్పు కొట్టావు తప్ప ఇంతకు లోపల అంతా గుళ్ళనమాట అని వాళ్ళు లేనిపోని దెప్పుడు మాటలు మాట్లాడుతుంటే అంత బాగా చెప్పండి సార్. లోకంతో కూడా సంఘం ఏకమైపోతుంది రోజులు. కాబట్టి మనం ఏం చేయాలండి? జాగ్రత్తగా ఉండాలి. ఈ బెట్టాన్ని తెరేసి చివరికి ఏమైపోయారండి? ఎంత బతికి ఇంటి వెనకాల చచ్చిపోయారు అంటారు పెద్దలు. అలా అయిపోయింది వాళ్ళ పరిస్థితి అండి. ద్వార పాలకులుగా ఉండి భోగభాగ్యాలు అనుభవించిన వీళ్ళండి రాజుకు వ్యతిరేకంగా మాట్లాడి రాజుని చంపేద్దామని చూసి చివరికి ఏమైపోయారండి? వాళ్ళే చనిపోయారు. మనము కూడా మన హృదయాన్ని కాచుకోకపోతే, మన కుటుంబాన్ని కాచుకోకపోతే, మన సంఘాన్ని కాచుకోకపోతే చివరికి మనం ఏమైపోతామండి? నరకానికి వెళ్ళిపోతాము. దేవుడి ప్రజల కోసం వ్యతిరేకంగా మాట్లాడకూడదు, దేవుడి సంఘంకి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. దేవుడు చూసుకుంటాడండి, దేవుడు చూసుకుంటాడు. మనకి చెప్పండి ఒకసారి. మనం ఏం చేయాలి? వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళు దేవుడు చర్చకి వచ్చి వాళ్ళు చెడుగా తిరుగుతున్నారా? ప్రార్థన చేయండి. వాళ్ళు చెడుగా మాట్లాడుతున్నారా? ప్రార్థన చేయండి. అంతేగాని వ్యతిరేకంగా మాత్రం మాట్లాడకూడదు. అరే చూడండి ఒకసారి, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16 వచ్చిందండి. ఒకసారి మలాకీ 3:16 అండి. మలాకీ 3:16 అండి. చూడండి ఒకసారి. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. చూడండి, వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారండి. ఏనండి? వీళ్ళందరూ ఈ 4 వ్యక్తులు మాట్లాడుకుంటున్నారండి. పక్కన ఎవరున్నారండి? దేవుడు ఉండి చెవియొగ్గి ఆలకింటున్నారు. వీళ్ళేం మాట్లాడుకుంటున్నారా అని. 2 వ్యక్తులు అంటండి, దేవుడిని నమ్ముకునే 2 వ్యక్తులండి మాట్లాడుకుంటుంటే దేవుడు వాళ్ళ పక్కన కూర్చుని వింటారంటండి. మరి మన మాటలు విని దేవుడు ఆనందపడుతున్నాడా, బాధపడుతున్నాడా? చెప్పండి. మన మాటలు విని దేవుడు సంతోషంగా వెళ్తున్నాడా, బాధతో వెళ్తున్నాడా? తలెత్తుకుని వెళ్తున్నాడా, తలదించుకుని వెళ్తున్నాడా అండి? 2 విశ్వాసులు ఈరోజు విశ్వాసులు మాట్లాడుకుంటున్నారంటే పక్క విశ్వాసం మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఏమి కోసం మాట్లాడుకుంటున్నారు? ఎందుకు చెప్పండి? దేవుడు ఎంత బాధపడతారు చెప్పండి ఒకసారి. అయ్యో, నేను రక్తం ఇచ్చి కొనుక్కున్న నా బిడ్డ కోసం ఎంతగా మాట్లాడుకుంటున్నారు వీళ్ళు. నా కోసం మాట్లాడుకుంటున్నారు. నా బిడ్డకు విలువ ఇవ్వట్లేదంటే నాకు విలువ ఇవ్వట్లేదు. నిజంగా మన మాట విని ఒక్కరు ఆగిపోయారా? దేవుని ఎంతో బాధ అండి. దేవుని పొడిచి చంపినట్టే. ఆటంకాలు రాక మానవ కానీ ఆటంకపరచువానికి శ్రమ అన్న ప్రభు అండి. అంటే ఆటంకాలు వస్తాయి కానీ ఆటంకం మన వల్ల రాకూడదు. మన వల్ల ఒక విశ్వాసం కూడా ఆగిపోకూడదండి. ఒక విశ్వాసం కూడా తప్పిపోకూడదండి. ఒక విశ్వాసం కూడా దేవుని వెళ్ళిపోకూడదండి. ఈనాడు చాలా మంది వెళ్ళిపోతున్న గల కారణం ఏమిటంటే మన జీవిత విధానం బట్టే. మన ఇంట్లో వారు రావట్లేదంటే గల కారణం ఎవరండి? మన జీవిత విధానం బట్టేనండి. దేవుడు దూరం అయిపోతున్నారండి. దేవుడేమో తీసుకురండి అమ్మా అంటున్నారు. మనం ఏం చేస్తామండి? వచ్చిన వాళ్ళనే తరిమేస్తున్నామండి. చాలా మంది చూడండి, కొత్తగా వస్తారు పాపం చర్చికి. వచ్చితే వాళ్ళంకెలా చూస్తారు. ఎలాగంటే వీడొచ్చిందేంటి, వీడొచ్చేదేంటి అని ఏదోలా చూస్తారండి. చూస్తే వాళ్ళకి ఎలా ఉంటదంటే ఎరకపోచ్చేమేంట్రా బాబు, ఇలా చూస్తున్నారేంట్రా బాబు అన్నట్టుగా ఉంటదండి. వచ్చేవారు ముత్రాల్లో వచ్చేవారమండి రారు అండి. పోనీలే చూపులు పక్కెట్టండి. లేక కొత్త వాళ్ళు వచ్చారండి ఇక్కడికండి. ఫర్ సపోజ్ కనీసం పట్టించుకోరు చాలా మంది. చర్చిలకు ఎవరైనా వచ్చారండి పట్టించుకోరు, మాట్లాడరు. వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటారు, వాళ్ళ మొక్కులు వాళ్ళు తీర్చుకుంటారు, వెళ్ళిపోతారు. ఈ కొత్తగా వచ్చినకండి ఎవరు ఇప్పుడు మీ ఇంటికండి మీరే మీ చుట్టాంటికి వెళ్ళారు. వాళ్ళ కనీసం మీరు వచ్చిన సంగతి మిమ్మల్ని చూసి మాట్లాడలేదనుకోండి, అసలు పట్టించుకోలేదు అనుకోండి, మీకు ఎంత కష్టంగా ఉంటుందో చెప్పండి సార్. మీరు వెళ్ళారండి పాపం కష్టపడి, కనీసం మిమ్మల్ని చూసారు వాళ్ళు. రారావుతున్నా అని అంటే సంతోషంగా ఉంటారు. చూసి లోపలికి వెళ్ళిపోరు అనుకోండి, కాలు కడుకుని నీళ్ళు ఇవ్వలేదు, మేము పట్టించుకో
అసలు మీరు అంటూ వచ్చినట్టే ఎలా గుర్తించట్లేదండి. మీకు బాధగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. అవునా కదా? అలాగే కొంతమంది కొత్త వాళ్ళు వస్తారండి. వచ్చినప్పుడు ఏమన్నా వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ యోగక్షేమాలు కనుక్కోవాలి. కంగారు పడకండి, ప్రార్థన చేసుకోండి అని ధైర్యపరచాలి. మనం ఓదార్పునివ్వాలండి, భుజాన్ని తట్టాలండి. అప్పుడు ఆహా ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయత. మనం చెప్పుకున్నాం చూసారా, పండిత రామబాయి గారండి, భర్త చనిపోయి అందరూ చనిపోయి ఎలాగంటే ఇంక దిక్కులే స్థితిలో ఉన్నప్పుడు అండి ఒక చర్చికి వెళితే అక్కడ సంఘస్థులందరూ అంటండి ఆదరించారంట. ఆ ప్రేమను చూసి యేసు ప్రభువులు ఎంత ప్రేమ ఉందో తెలుసుకుందంటండి. ఎవరి వల్ల? సంఘం వల్ల. మనము కూడా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఆదరించాలి, మాట్లాడాలి, పులికొల్పాలి. మన ఆతిథ్యం చూసి వాళ్ళు మురిసిపోవాలండి, దేవుడు మురిసిపోవాలి. ఆహా, కొత్త వారు వస్తున్న బిడ్డలు ఎంతగా ఆహ్వానిస్తున్నారు, ఎంతగా ప్రేమిస్తున్నారు, ఎంతగా హత్తుకుంటున్నారు. ఈ హత్తుకోవడం బట్టి వాళ్ళు మారుతారు కదా, దేవుడు సంతోషించాలి. అంతేగాని వాళ్ళ కోసం వ్యతిరేకంగా మాట్లాడి వాళ్ళ చూస్తూ ఉండగానే గుసగుసలు ఆడేసుకుంటే వాళ్ళు వస్తారా బుద్ధి నుంచి? రారు. మన దేవుని ఏం చేసినట్టండి? పొడిచినట్టే. ఏం చేసినట్టు? పొడిచినట్టే. కాబట్టి ఈ వ్యక్తాను తెలిసిలా ఉండకూడదండి. మనం ఆడే ప్రతి మాట దేవుడు ఆలకించాడు, గుర్తుపెట్టుకోండి. ఇద్దరు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మలాకీ గ్రంథము 3:16 కాబట్టి మనం ఆడే ప్రతి మాట దేవుడు వింటున్నాడు. జాగ్రత్త. ఏం మాట్లాడుతున్నాం, ఎవరి కోసం మాట్లాడుతున్నాం, దేనికోసం మాట్లాడుతున్నాం, మన మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మనం ఆడే ప్రతి మాట మనం మర్చిపోతాం గాని దేవుణ్ణి మరచిన తీర్పుండు సుమి, రేపొద్దు న్యాయపీఠ మీదట నిలబెడతాడు. ఒక చిన్న మాట ముగిస్తానండి. సాధు సుందర్ సింగ్ అనే ఒక భక్తుడు అండి, సిక్కులు మీకు చెప్పాను కదండి, సిక్కు మతస్థుడు, దేవుని నమ్ముకున్నాడు. ఆయన బాగా ప్రార్థనాపరుడు అండి, బాగా ప్రార్థనాపరుడు. ఆయన ప్రార్థన చేస్తే మీరు ఎలాగైతే తల్లిగారు పరలోకం వెళ్ళారో, దేవుని చూశారో, ఆయన మహాభక్తుడు అండి. ప్రార్థన చేస్తే ఆయన ఆత్మ పరలోకం వెళ్ళిందంట. పరలోకం వెళితే అప్పుడే ఒక వ్యక్తి అంటండి ద్వారబంధం దగ్గర, పరలోక ద్వారబంధం దగ్గర గొడవ పడుతున్నారంట. ఎవరితోని? దేవదూతలు గొడవ పడుతున్నారంట. ఓయ్, నన్ను రావద్దు అంటారా మీరు? నేను ఎవరిని అనుకున్నారు? భూలోకంలో పెద్ద అధికారిని, నన్ను రావద్దు అంటారా మీరు అని పెద్ద పెద్ద కేకలేస్తున్నారంట. ఈ కేకలేస్తుంటే వినాలండి సరిగ్గా అంటే ఈ దేవతలు చెప్తున్నారంట, బాబు నువ్వు భూలోకంలో అధికారమై ఉండొచ్చు, కానీ నీ పనులు బాగోలేదు, నీ క్రియలు బాగోలేదు, నువ్వు దేవుని నమ్ముకున్నావు కానీ నీ మాట తీరు బాగోలేదు, కాబట్టి నువ్వు పరలోక రాజ్యం రావడానికే అర్హత లేదు అన్నారంట. పెద్ద గొడవ చేసేస్తున్నారంట. చేసేస్తుంటే ప్రభు అంటండి కేకేసి ఏమిటి అడిగారంట. అడిగితే ఇదండి పోజేస్తున్నాం, ఇతని యొక్క స్థితిని బట్టి నరకం వెళ్ళాలి, పరలోక రాజ్యం రావడానికి అర్హత లేదు అన్నారంట. సరే పంపండి, తీసుకండి అన్నారంటండి పరలోక రాజ్యం. ఆయన అంటండి ఇలా అడుగు పెట్టి లోపలికి వెళతేనంటండి ఆయన జీవితం అంట ఇలా టీవీలో కనపడుతుందంటండి, సినిమాలాగా. అంటే అతడు చేసిన పాపం అంతానే తెరలా కనపడుతుందంటండి. ఎవరికే? పరలోక రాజ్యంలో ఉన్న అందరూ కనపడుతుందంటండి. ఇప్పుడండి నేను చేసిన తప్పులండి ఇందులో కనపడుతున్నాయి అనుకోండి, నాకు సిగ్గుగా ఉంటుందా గొప్పగా ఉంటుందా? సిగ్గా ఉంటారు కదండి. ఈయన నేను గొప్పని పరలోక రాజ్యం వెళ్ళాలన్నాడండి. ప్రభు ఆహ్వానించాడు, వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే అతను చేసిన భూలోకలు చేసిన ప్రతి పాపం కూడా ఎక్కడ కనబడుతుందండి? తెర మీద కనబడుతుందంటండి. వాళ్ళందరూ చూస్తారంటండి. ఈయన అన్ని చూసంటండి తలదించేసుకుని పరిగెత్తుకుని, బాబు నేను ఇక్కడ ఉండలేను బాబు, వద్దు బాబు వద్దు అని పరిగెత్తుకుని వెళ్ళిపోయాడండి. ఎక్కడికే? బయటికి. రేపొద్దున సింహాసనం మీద ఆయన కూర్చుంటాడండి. మనం చేసే ప్రతి పాపము కూడా టీవీలో చూపించారు ఇలాగా. ఏమ్మా పలానా రోజు ఈ బూత్ మాటలు మాట్లాడు, పలానా రోజు నీ భర్తను ఇలా తిట్టావు, పలానా రోజు నీ బిడ్డలు ఇలా తిట్టావు, పలానా రోజు నీ భార్యను ఇలా తిట్టావు అని ప్రతిదీ కూడా రుజువులతో సహా చూపించారంట. ఎవరో? దేవుడు. కాబట్టి మనం మాట్లాడుతున్న ప్రతి మాట జాగ్రత్త. ఎందుకంటే ఇది చూడండి, దేవుడు ఆలకించున్నాడు.
మనం ప్రతి పాపని కూడా దేవుడు తీసుకెళ్తారు పరలోక రాజ్యం అండి. కానీ ఏం చేయలేదు, పాపాత్ములు ఉండలేరు. ఎందుకంటే జీవితం ఎలా కనబడుతుంది, టీవీలో సినిమాలో కనబడుతుంది. అప్పుడు ఉండగలమా? నా జీవితం ఇక్కడ కనబడుతుంటే నేను ఉండగలను, ఇక్కడ ఉండలేను. అలాగే పరలోక రాజ్యంలో కూడా ఎవరు ఉండలేరంట. అప్పుడు సాధు గారు అన్నారండి, ఓహో మనము చేసే పాపాలే మనల్ని పరలోక రాజ్యం నుంచి బయటికి తీసుకొచ్చేస్తాయన్నమాట అని అన్నారండి. కాబట్టి దేవుడు ఆహ్వానిస్తాడు పాపాత్మలు కూడా, కానీ నిలబడలేమండి, నిలబడలేం. ఎందుకంటే అక్కడ అవమానమే. మనం చేసి ప్రతి పాపం కనబడుతుంటే నిలబడగలమా? సిగ్గని మెచ్చదండి. కాలు తిప్పుకోలేమా? కాలు తిప్పుకుని కాలు దించుకుని ఉండకుండా వచ్చేస్తాం. కాబట్టి అండి మనం ఆడే ప్రతి మాట జాగ్రత్త, మన ప్రతి చూపు జాగ్రత్త, ప్రతి జాగ్రత్తగా ఉండాలండి. మన ద్వారపాలకులం దేనికండి? దేవుడు మనలో పెట్టిన హృదయానికి ద్వారపాలకులం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నిద్రమత్తుగా ఉండకూడదు, వ్యతిరేకంగా ఉండకూడదు, వ్యతిరేకంగా మాట్లాడకూడదు, సంపాలని చూడకూడదు. అటువంటి భాగ్యం దేవుడు దయచేయను గాక. ఆమేన్. యేసుప్రభుతో మాతో మాట్లాడిన దేవా, విన్న వాక్యానుసారంగా జీవించే జీవితము మాకందరికీ దయచేయమని వాక్యం అన్న పెండ్లు కుమారుగా రానయ్యన్న యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున తండ్రి. ఆమేన్. అందరికి మరొకసారి మరణా తండ్రి.